మన సొసైటీలో మన చుట్టుపక్కల చాలామందికి వాళ్ళ గురించి చెప్పుకోవడానికి, వాళ్ళ అచీవ్ చేసిన సక్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, పవర్, బిజినెస్, ఎనీ టఫ్ సిచ్యువేషన్స్ హ్యాండ్లింగ్, లేదా ఫెయిల్యూర్స్, ఎంత హార్డ్ వర్క్ చేసి ఒక పొజిషన్కి వచ్చారు, ఇన్ని ఫెయిల్యూర్స్ని సర్వైవ్ అయ్యారు, ఇలాంటి చెప్పుకోవాలని ఒక అర్జు ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా పోదు. కొంతమందికి ఎంత వయసు వచ్చినా కొన్ని సంవత్సరాల క్రితం అలా చేసాం, ఇలా చేసాం, అలా చెప్పుకుంటూ వెళ్ళడం అనేది వాళ్ళకు ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్. మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఇది అవసరమైనప్పుడు అవసరమైన వాడికే చెప్పాలి. ఇదే ప్రయారిటీగా పెట్టుకుంటే మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు అమిత్ షా గారు బెంగాల్ని గెలిచి చూపించారు. ఎంత టఫ్ అందరికీ తెలుసు, కానీ అది గెలిచి చూపించారు. ఎప్పుడు మేము ఎలా చేసాం, అలా చేసాం, ఎలా చేసాము గొప్పలు చెప్పుకోవాలా. ఎన్నో అచీవ్ చేశారు, ఎప్పుడు గొప్పలు చెప్పుకోవాలా. మోడీ గారు కానీ, అమిత్ షా కానీ, యోగి ఉత్తరప్రదేశ్ యోగి కానీ, ఇంకా చాలా బిజినెస్ పీపుల్, ముఖేష్ అంబానీ గారు కానీ అవసరమైనప్పుడు అవసరమైనంత మాట్లాడతారు. అది ఒక మీకు అడ్డంకి అయిపోతుంది లైఫ్లో. ఇదే ప్రయారిటీగా పెట్టుకుంటే లేచిన దగ్గర నుంచి మనం ఎవరికి ముందు మనం గొప్పలు చెప్పుకుందాం అనే మోడ్లోనే ఉంటారు చాలామంది. వాళ్ళ లైఫ్లో వాళ్ళు సాధించిన సక్సెస్ల గురించి, తక్కువగా సక్సెస్ అయిన వాళ్ళ ముందు గొప్పలు చెప్పుకుందాం, ఎంతసేపు ఇదే పని. అట్లానే మనకు అవసరమైనప్పుడు వాళ్ళతో పని ఉందన్నప్పుడు వినాలి. వాళ్ళు కొద్దిసేపు వాళ్ళు చెప్పింది విని మనం అడిగింది, మనం కావాల్సిన పని చేయించుకోవాలి. అదొక టెక్నిక్. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారంటే అన్ని కష్టాలు పడ్డారు, నిజంగా గ్రేట్. మీరు అంత హార్డ్ వర్క్, అంత హార్డ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకొని నిలబడ్డారంటే, లేదు అంత సక్సెస్ అచీవ్ చేశారంటే గ్రేట్ మీరు. సో మన పని అవసరం కోసం ఒక్కోసారి మాట్లాడాల్సి వస్తుంది. ఆఫీసుల్లోనో, రిలేటివ్స్లోనో, ఇంట్లోనో ఒక్కోసారి మోటివేట్ చేయడానికి అవతల వాళ్ళని చెప్పాల్సి వస్తుంది. మేనేజర్స్కి వాళ్ళకి నువ్వు ఇంత చేసావు, అంత చేసావు, ఇంకా చేయగలవు. చిన్నపిల్లలకు కానీ, కొలీగ్స్, ఫ్రెండ్స్, ఆఫీస్లో, ఇక పార్టీస్లో, బిజినెస్ పార్టీ మీటింగ్స్. బట్ ఆ ట్రాప్లోంచి బయటకు వచ్చి పని చేయగలగడం ఫర్ ఫ్యూచర్, ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ సొసైటీ అనేది గ్రేట్నెస్, అదే అవేర్నెస్. సో ఇటువంటి పర్సనల్ డెవలప్మెంట్ రిలేటెడ్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. ప్లీజ్ వాచ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.